డొక్కాడని కూలి ఒక్క రోజులో కోటీశ్వరుడు. పూట గడవని నిరుపేద ప్రభుత్వానికి ఆదాయ పన్ను కడుతున్నాడు. ఇలా ఒక్క రోజులో ఎన్నో లీలలు. ఇదంతా ఏ స్వామీజీ మహిమో లేక భాగ్యలక్ష్మి బంపర్ డ్రా తగిలిందేమో అనుకుంటే మాత్రం పొరపాటే. సినిమా కథను తలపిస్తున్న ఈ తతంగమంతా సాక్షాత్తు ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లాలోనే జరుగుతున్న మద్యం మాయాజాలం. రాష్ట్రంలో ఎటు చూసినా మద్యం సిండికేట్ల మాయాజాలమే కనిపిస్తోంది. దినసరి కూలీలు, ఇందిరమ్మ ఇళ్లు, తెల్ల కార్డుదారులు 25 లక్షలు పెట్టి మద్యం షాపులు పాడేస్తున్నారు. అబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సొంత ఊరు నిజాంపట్నం. దానికి సమీపంలోని అడవులదీవి, కొత్తపాలెంలో జరుగుతున్న సిండికేట్ల తంతు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని సాయితేజ వైన్స్ను వేలంలో దక్కించుకున్న సైకం శేషయ్య WP 075400200063 నెంబర్ గల తెల్ల కార్డుదారుడు. ఇతని వార్షిక ఆదాయం కేవలం 12,000 మాత్రమే. కానీ నిజాంపట్నంలోని సాయితేజ వైన్స్ను శేషయ్య 23.16 లక్షలకు వేలంలో దక్కించుకున్నట్టు రికార్డులో ఉంది. గత డిసెంబర్లో ఇతను మృతి చెందాడు. ఇక్కడే అసలు విషయం దాగుంది. నిజంగా శేషయ్య షాపును పాడుకొని అనంతరం చనిపోయి ఉంటే ఆ దుకాణాన్ని కొడుకు పేరు మీదకు మార్చాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కొడుకు మైనర్ అయితే భార్య పేరు మీద మార్చాలి. కానీ అసలు ఈ విషయమంతా శేషయ్య కుటుంబీకులకు తెలిస్తే కదా. అతని పేరుతో దుకాణం నడుపుతున్న బినామీ సామ్రాట్లు ఇప్పటికీ ఆదాయ పన్ను కడుతుండడం మద్యం మాయాజాలంలో భాగమే. నిజాంపట్నంలోని వెంకటేశ్వర వైన్స్ను కొక్కిలిగడ్డ కోటేశ్వరరావు అనే వ్యక్తి పాడుకున్నట్టు రికార్డులో ఉంది. ఫైనాన్స్లో రుణం తీసుకుని ఆటో నడుపుకుంటున్న ఈయన కొంతకాలం క్రితం మంత్రి మోపుదేవి కార్ డ్రైవర్గా పనిచేసినట్టు సమాచారం. ఈయన 23.68 లక్షలకు వెంకటేశ్వర వైన్స్ను పాడుకున్నట్టు రికార్డులో ఉంది. పీత శ్రీనివాసరావు దంపతులు కష్టపడితే కానీ పూట గడవని పరిస్థితి వీరిది. నిజాంపట్నం మండలం కొత్తపాలెంలో ఇతని పేర సాయి బీర్ అండ్ వైన్ షాపు రికార్డులో ఉంది. 25 లక్షలతో వేలంలో దక్కించుకున్నాడు. ఈ మహిమలన్నీ ఇలా ఉంటే రాష్ట్రంలో అన్ని మద్యం షాపులకు టెండర్లు వేసి దక్కించుకున్న కాంట్రాక్టర్ నిజాంపట్నంలో మాత్రం అసలు పోటీకి రాకపోవడం విశేషం. నిజాంపట్నంలోని దుకాణాలు మాత్రం అతి తక్కువ ధర పలకడంలో ఆంతర్యం ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. దుకాణం దక్కించుకున్న నాయుడు శ్రీనివాసరావు మంత్రి మోపుదేవితో కలిసి చదువుకున్నట్టు సమాచారం. మరోవైపు గుంటూరు జిల్లాలో 27 మద్యం దుకాణాలు అధికార పార్టీ నాయకుడికి సన్నిహితంగా ఉన్న అంచురుడే నడిపిస్తున్నట్టు సమాచారం. మద్యం సిండికేట్ల పంచాయతీల్లోనూ ఆర్థిక లావాదేవీల్లోనూ ఈయనే కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.